ప్రతి బ్యాంక్ అకౌంట్ లో వేస్తా అన్నాడు. కనీసం 15,000 వేసిండ బ్యాంక్ అకౌంట్లలో. మీరు ఆలోచించాలి. మాది అందుకనే ఇప్పుడు మనకి ఇక్కడ ఓటేసిరమ్మా. ఈసారి కూడా ఖచ్చితంగా ఇప్పుడు నిలబడ్డోళ్ళు కూడా బీజేపీ అయినా బాబురావును చూసిర్రు, బాబురావును కూడా చూసిర్రు. ఇంతకుముందు ఎంపీ అయినా, ఇంతకుముందు ఎమ్మెల్యే సక్కు వాళ్ళు బాబురావును చూసిర్రు. మరి అదే విధంగా సక్కును చూసిర్రు. నాగేష్ అయితే ఇప్పుడు బీజేపీ తరఫున నిలబడ్డాయినా మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. మరి మీ ఊళ్ళకి వచ్చిండో రాలేదో తెలియదు. కాబట్టి ఈమె కొత్తగా వచ్చింది, కానీ పేదోళ్ళ గురించి కొట్లాడే మనిషి, ప్రజలకు ఎక్కడ అవకాశం అన్యాయం జరిగినా వచ్చే మనిషి. కాబట్టి తప్పకుండా అదే విధంగా రాహుల్ గాంధీ, సోనియమ్మ ప్రతి మహిళకు అకౌంట్ లో ₹1,00,000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి వేసే డబ్బులు. మనము ప్రతి మహిళకు 2,500. అది ఈ స్కీమ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పక్కా తప్పకుండా చేస్తాం. అదే విధంగా రుణమాఫీ కూడా నిన్ననే శ్రీ భద్రాద్రి రామచంద్రుని మీద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఇంత తొందరగా మనకు టైం వచ్చింది కాబట్టి అమలు చేయలేకపోయినాం. అయినా కొన్ని పేదోళ్ళు చేసినాం. బస్సులు ఫ్రీ గాని, ఉచిత కరెంటు గాని, 500 గ్యాస్ గాని. అవునమ్మా, ఇంకా కాలే, అప్పుడు 10 ఏళ్ళు కాలే, ఇప్పుడు చేస్తాం. అయితే మీరు ఆధార్ కార్డు మీ అవన్నీ కూడా చూపించుకోండి, మీకు లోన్లు కూడా వస్తాయి. తప్పకుండా మీరు అందరూ దయచేసి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేటట్టుగా. సోనియమ్మ భర్త ఇందిరమ్మ కొడుకు రాజీవ్ గాంధీ చచ్చిపోయి 34 ఏళ్ళు అవుతుంది రేపటికి, 34 ఏళ్ళు రేపటికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఏం పదవులు తీసుకోలే, ప్రధాన మంత్రులు కాలే, వాళ్ళు ముఖ్యమంత్రులు కాలే. కాబట్టి ఈసారి ఒక్కసారి ఇందిరమ్మ మనవని చేస్తే 5 లక్షల ఇల్లు ఉంటది, 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ప్రతి మహిళకు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు అకౌంట్లలో పడతాయి. ప్రతిరోజు కూలికి, ఈ 100 రోజుల కూలికి 400 పడుతుంది. ఇది పక్కా ఆయన జిమ్మాదారి. తెలంగాణ